హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నది ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే మనకి డౌన్ సైడ్ ఉంటుంది, లేదంటే మనం ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే అప్ సైడ్కి వెళ్ళొచ్చు అనుకున్నాం. బట్ కాకపోతే ఈ లెవెల్ కిందే ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ మనకు మెయిన్ అనుకున్నాం, ఇది క్రాస్ అయితే ఇవి టార్గెట్స్ అనుకున్నాం. సో అదే విధంగా క్రాస్ అయింది అండ్ ఈ టార్గెట్స్కి వచ్చింది. సో రేపటి రోజున కనుక ఒకవేళ సేమ్ ఇదే నెగిటివిటీ కనుక కంటిన్యూ అవుతే, సో ఓపెన్ అవ్వడమే మనకి డౌన్ సైడ్లో ఓపెన్ అవుతే ఫస్ట్ టార్గెట్ వచ్చి 21,830. సో బేసిక్గా ఇది మనకి సైకలాజికల్ లెవెల్ 22,000 అనేది. సో ఇది వాళ్ళ క్రాస్ అయినా కూడా మేబీ మళ్ళీ రేపటి రోజున దీని మీదే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో రీజన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రీటైలర్ ట్రేడర్స్ని ఇట్లాగే ట్రాప్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే 22,000 క్రాస్ అయింది కాబట్టి ఇక మళ్ళీ కిందనే వచ్చే ఛాన్స్ ఉందని నార్మల్గా ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే మార్కెట్ అంతవరకు కిందికి వెళ్ళేటట్టు చేసి అందరినీ షార్ట్ సైడ్కి తీసుకెళ్ళి సడన్గా మళ్ళీ మార్కెట్ని మీదకి తీసుకెళ్తారు. సో ఇది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. సో రేపటి రోజున కనుక అంటే ఆ, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఇది గ్యాప్ అప్లో ఓపెన్ కావాలి. ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ వచ్చి మనకి 22,200 అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ 22,300. లేదు ఒకవేళ కనుక ఇంకా డౌన్ సైడ్లోనే వెళ్ళింది అనుకోండి, సో ఈ ప్లేస్ 21,829 ఇది ఒక సపోర్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే ఇంకా సివియర్ సెల్లింగ్సే వస్తాయి. సో ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ఇది క్రాస్ అయిందంటే 1 అవర్ ఎనీ 1 అవర్ క్యాండిల్ కనుక దీని మీద క్రాస్ అయితే 1 అవర్ అవసరం లేదు, 30 మినిట్ క్యాండిల్. ఒకవేళ 30 మినిట్ క్యాండిల్ కనుక దీన్ని క్రాస్ అయితే దెన్ మనం ఈ లెవెల్కి వెళ్ళచ్చు 21,689. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సో ఇక్కడ కూడా ఒకవేళ కనుక పాజిటివ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 47,924. ఇది కూడా క్రాస్ అయితే మనకి ఈ లెవెల్ మెయిన్ అవుతుంది 48,352. ఒకవేళ డౌన్ సైడ్లో చూస్తే మనకి మెయిన్గా వచ్చేది సో ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్కి 47,252. ఇక్కడ మనకి బయింగ్ రావాలి. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండి డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ టార్గెట్ వచ్చి 47,073. ఇంకా సివియర్ సెల్లింగ్స్ వస్తే మాత్రం ఇక్కడికి వెళ్ళచ్చు 46,580. నెక్స్ట్ ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్లో కూడా సేమ్. సో ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఈ లెవెల్ మీద కనుక ఓపెన్ అయితే 21,151 మీద కనుక ఓపెన్ అవుతే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 21,289. ఇది కూడా క్రాస్ అయితే 21,338. లేదు డౌన్ సైడ్లో వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 21,000. ఇక్కడ కంపల్సరీ మనకి ఒక ఏమంటారు ఒక రియాక్షన్ రావాలి అప్ సైడ్కి వచ్చి ఇది టార్గెట్కి పెట్టుకోవచ్చు 21,151. ఒకవేళ కనుక ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్లో ఓపెన్ అవుతాయి 21,000కి డౌన్ సైడ్లో ఓపెన్ అయితే మనం ఈ లెవెల్స్ అంటే ఈ నెక్స్ట్ 2-3 డేస్లలో 20,624కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్లో కనుక వచ్చేది ఉంటే సో ఇవి రెండు మనకి టార్గెట్ 21,291 అండ్ 21,340. నెక్స్ట్ మిడ్ క్యాప్కి వచ్చేసరికి మిడ్ క్యాప్లో సో సేమ్ థింగ్ నేను ఇచ్చిన లెవెల్ ఇది. సో దీని దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ వచ్చింది. సో దీన్ని క్రాస్ అయితే మనం ఈ లెవెల్ అనుకున్నాం. సో లాస్ట్ మీన్స్ సంథింగ్ 2:30 ఆ టైంలో క్రాస్ అయింది అండ్ ఆబ్వియస్లీ సివియర్ సెల్లింగ్లోనే ఉంది. ఒకవేళ డౌన్ సైడ్లో ఓపెన్ అయితే ఇది మనకి ఫస్ట్ లెవెల్ 10,673. ఒకవేళ దీని కింద కూడా ఓపెన్ అవుతాయి అంటే ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్లో ఓపెన్ అయితే నెక్స్ట్ 2-3 డేస్లలో మనకి 10,393 టార్గెట్ని రీచ్ కావచ్చు. ఒకవేళ ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 10,907 అండ్ సెకండ్ టార్గెట్స్ 10,952 10,979. థ్యాంక్ యూ.